హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమత. సో నేను ఈరోజు కూడా ఎగ్జామ్స్ కోసమే చెప్పబోతున్నాను. సో చాలామంది మెసేజెస్ అయితే చేశారు నాకు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దామని వీడియో చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. సో మనకి ఈ వెబ్సైట్స్ ఏవి ఓపెన్ అవ్వలేదు. సో నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కూడాను. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఈ వీడియోలోకి వచ్చేద్దాం. అండ్ ముందుగా ఒక సబ్స్క్రైబర్ పెట్టారనమాట. అదేంటంటే మనకి స్పెషల్ డ్రైవ్ ఫ్రీగా వదులుతారా లేదా అని చెప్పి అడిగారనమాట. సో దానికి నేను ఆన్సర్ చేస్తాను. ఫ్రీగా వదులుతారో లేదా అనేది పక్కన పెట్టండి, మనం అది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చదువుకొని నీట్గా ఒక 2 క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ రాస్తే మనకి గ్యారంటీగా మార్క్స్ అనేవి వేసేస్తారు. సో మీరు బుక్లెట్ మొత్తం ఫిల్ చేసేయండి, నేను చెప్పినట్టు చేయండి. మీరు పాస్ అవ్వకపోతే అలాగ అడగండి. సో నేనైతే ఒకప్పుడు అలానే చేశాను. సో బుక్లెట్ మొత్తం నేను ఫిల్ చేసి ఇచ్చాను. నాకు కూడా నేను అంత ఇంటెలిజెంట్ ఏం కాదు కదా. సో మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో నాకు తోచింది నేను చెప్తున్నాను అనమాట. సో రీసెంట్గా జరిగినవి కూడాను, అందుకే చెప్తున్నాను. సో మీరు ఏంటంటే హెల్ప్ చేస్తారు అని చెప్పి మీరు ఎదురు చూడొద్దు. ఓకేనా? మీకు నచ్చింది రాయండి, బుక్లెట్ మొత్తం ఫిల్ చేయండి. ఓకేనా? అంటే మీరు ఫస్ట్ ఒక యూనిట్లోని ఒక 3 క్వశ్చన్స్, ప్రతి యూనిట్లో ఒక 3 క్వశ్చన్స్ అలా బైహార్ట్ చేసుకున్నారనుకోండి, మీకు డెఫినెట్గా వస్తుంది. నేను అప్కమింగ్ వీడియో కూడా చేస్తున్నాను డిగ్రీ ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ మీద కూడాను. మ్యాథ్స్ మళ్ళీ కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో అలా కూడా చేస్తాను. సో ఎవరెవరికి కావాలేమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను క్వశ్చన్స్ అనేవి పెడతాను. ఓకేనా? 10 క్వశ్చన్స్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను మ్యాథ్స్ అనేది. అది రేపు నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు అవి మాత్రమే చదివితే సరిపోతుంది. ఎందుకంటే మనకి రీసెంట్గా వచ్చినవి ఓల్డ్వి అన్నీ కలిపి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కదా. సో అవే నేను ఒక దగ్గర రాసుకొని నీట్గా ఒక దగ్గర బుక్ లాగా రాసుకొని అందులో పెట్టుకున్నాను ఒకప్పుడు. సో అది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను అది చూపిస్తాను. ఓకేనా? డెఫినెట్లీగా. సో మీరైతే చెప్తున్నాను కదా, ఎవరైనా హెల్ప్ చేస్తారా లేదా ఇటువైపు చూపిస్తారా అటువైపు ఎవరు ఆలోచించొద్దు, ఎవరు చూపించరు. ఎందుకంటే స్పెషల్ డ్రైవ్ అంటేనే ఎప్పటి వాళ్ళు కలిసి రాస్తాం కాబట్టి వాళ్ళకి వచ్చింది వాళ్ళు రాస్తారు, మీకు వచ్చింది మీరు రాయండి. ఓకేనా? బుక్లెట్ మాత్రం ఫుల్గా నింపేస్తే మీకు 100%కి ఒక 75%, ఒక 55% అయినా పాస్ అయిపోతారు గ్యారెంటీగా. నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మనకి పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడండి మేడం అనేసి. సో చూడండి, నేను ఒక లింక్ చూపిస్తున్నాను కదా. సో ఓపెన్ చేసి దీంట్లో అయితే మీరు సెర్చ్ చేసి చూసుకుంటే మీకు పీజీ అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. అప్డేటు, ఎగ్జామ్ టైము, డేట్ అన్నీ కూడా వస్తాయన్నమాట నోటిఫికేషన్ పీజీ కోసం అయితే. సో డిగ్రీ అయితే తెలుసు కదా, పీజీ వాళ్ళకి అది, యూజీ వాళ్ళకి డిగ్రీ ఏయులోని ఏమైతే ఉన్నాయో సెమిస్టర్స్, రెగ్యులరు, నార్మల్ సెమిస్టర్స్, స్పెషల్ ఏమున్నా దాంట్లోనే చూపిస్తారనమాట మనకి యూజీ అప్డేట్స్లోని. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్స్ ఏమైనా కావాలంటే నాకు అడగండి కామెంట్ సెక్షన్లోని, నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే నేను లింక్ అని కామెంట్ చేస్తే నేను పెడతాను. ఓకేనా? అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఇంకేమైనా ఉన్నా నాకు పెట్టచ్చు. అండ్ ఇంకొక సబ్స్క్రైబర్ పెట్టారనమాట. ఏంటంటే రీసెంట్గా కాలేజ్ కోర్స్ కూడా వచ్చాయి అంటే సెంటర్స్ అనేసి చెప్పారు, బట్ సెర్చ్ చేసాను రాలేదు. అండ్ హాల్ టికెట్స్ కూడా మొన్న నాకు అయ్యింది, మళ్ళీ ఓపెన్ అవ్వట్లేదు. సైట్ మేబీ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, మళ్ళీ అండర్ మెయింటెనెన్స్ లేదా నాట్ ఫౌండ్ అనే వస్తుంది. నేను మళ్ళీ హాల్ టికెట్స్ లింక్ ఏమైనా ఓపెన్ అయినా డౌన్లోడ్ అయినా నేను వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఆ రోజు అయితే అయ్యింది షూర్గాను, కానీ మళ్ళీ ఎందుకు అవ్వలేదో చెక్ చేస్తే మళ్ళీ సర్వర్ డౌన్ అని చెప్పి వచ్చింది. సో చూడండి, మనకి స్పెషల్ డ్రైవ్ డాష్ బోర్డ్ కూడా వచ్చింది కదా. సో దాంట్లోనే హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా ఉంది. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి, దాంట్లోనే వస్తుంది. సో ఈ లింక్ కూడా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు తెలియకపోయినా, మీకు మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటారు కదా. సో అందుకే చదువుకొని ఉండి. సో ఎవరైతే చదువుకోలేదు అంటే మాకు తెలియదు మేడం అన్న వాళ్ళకి నేనైతే చెప్తాను. సో పీజీ వాళ్ళు ఇలాగా చూసుకోవచ్చు. ఓకేనా? చూసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో నాకు చెప్తే నేను డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకోసం చెప్తాను నేను. సో అందుకనే అడుగుతున్నాను, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు అడగండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ ఎన్నెన్నో ఉంటాయి. సో నేను అలాగా చెప్తూనే ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.